they will check whether they have the same common point, insurance company or not. This is eligibility. Then utilization review, initial payment, describing charges, medical coding. So after giving all the codes, it will be sent to the billing medical billers, where he will add dollar values to your what is it, bills and all, like whatever happened in the hospital. Then it will be sent to the what to say, to the insurance company. Okay. Then you might have get a doubt, ma'am, what if we don't have any registration and all these things? Then you are supposed to pay from your pocket only. ఒకవేళ సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదనుకోండి, ఫస్ట్ అయితే తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్ ఓన్లీ. ఓకే. కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యాచ్ అవుతున్నా ద పేషెంట్ విల్ హ్యావ్ వాట్ టు సే, ద డాక్టర్ మే గివ్ అడిషనల్ ట్రీట్మెంట్. అంటే అక్కడ ఇంజెక్షన్ లేకపోయినా ఇంజెక్షన్ ఇవ్వడం, సెలైన్ అవసరం లేకపోయినా సెలైన్ పెట్టడం, ఇట్లాంటివి ఏదన్నా జరిగాయి అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నేను డబ్బులు ఇవ్వను అంటాడు. ఓకేనా? ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, దెన్ ఏఆర్ కాలర్స్ కమ్ టు ద పిక్చర్. సో దిస్ ఏఆర్ కాలర్స్ ఆర్ గోయింగ్ టు కాల్ both the what to say, both the hospital people and the patient all together, and they will explain the patient why they are not eligible for getting insurance. Okay. And then they will convince the patient, and then the patient will pay from the pocket. So this is what happens in USA. How simple it is in India, right? ఎంత ఈజీగా మనం అయితే డబ్బులు తీసుకోరా బాబు, నన్నైతే లోపల పంపి అని అడుగుతాం కదా. కళ్యాణి, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? హలో హలో మేడం, మ్యామ్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? నేను ఫస్ట్ నుంచి వినలేదు మేడం, కొంచెం అర్థం కావట్లేదు. కొంచెం ఓకే. షర్మిల, వాట్ అబౌట్ యూ? అర్థమైంది మేడం. Okay. See, after you go to the, like when you get, after getting a job, మీకు జాబ్ వచ్చి మీరు ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత కూడా like they'll tell you the same thing about the RCM. Okay. And I'm telling you it in the beginning itself. Okay. No other organization are going to tell you about RCM, but it is important for you in your training process. మీ ట్రైనింగ్ ప్రాసెస్ లో జనరల్ గా ఏం చేస్తారంటే, RCM ఎక్స్ప్లెయిన్ చేసేసి they'll ask you about the anatomy questions. They are not going to teach you anatomy. Okay. Instead you will be having questions on anatomy, and అందులో మీరు క్రాక్ చేస్తేనే they will allot you departments. అంటే హెచ్సిసి కోడింగ్ వేయాలా, E&M కోడింగ్ వేయాలా అనేది అప్పుడే. సో యూ బెటర్ లెర్న్ ఇట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్, సో దట్ లైక్ యూ విల్ బి ఇన్ ఫాస్ట్ ఫార్వర్డ్ పేస్. మీరు కొంచెం ముందుంటారు కాంపిటీషన్ లో. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ద రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఇన్ లైక్ బిఫోర్ ఓన్లీ. యూజువల్లీ నో బడీ విల్ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్. సో ఐల్ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ కళ్యాణి. కళ్యాణి గారు కొంచెం ప్లీజ్ pay attention. I'll give you a glance of what I told before. Okay. So what happens in medical coding is that, మనకి జనరల్ గా మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే అండి, మనకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జరిగే డయాగ్నోసిస్ కి, ట్రీట్మెంట్ కి ప్రొసీజర్స్ జరుగుతాయి కదా, డయాగ్నోసిస్ గానీ మనకి సర్జరీలు గానీ ఇట్లా ప్రొసీజర్స్ జరుగుతాయి కదా, వాటికి ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ఇస్తే దాట్ వి కాల్ ఇట్ యాజ్ మెడికల్ కోడింగ్. అసలు ఎందుకు మేడం ఈ మెడికల్ కోడింగ్ అంతా చేతిలోంచి డబ్బులు ఇచ్చేది అని అనిపిస్తుంది. ఎందుకు అసలు దానికి ఎందుకు మనం మెడికల్ కోడింగ్ చెయ్యాలి అంటే, జనరల్ గా అంటే అండి, మనకి ఇందాక నేను చెప్పినట్టు మనకి ఇక్కడ చీప్ కొంచెం మెడిసిన్ దొరకడం చీప్ గానే దొరుకుతుంది, ట్రీట్మెంట్ చీప్ గానే జరుగుతుంది ఇండియాలో కంపేర్డ్ టు బయట కంట్రీస్ లో. మనం బయట కంట్రీస్ వెళ్తే, ఎస్పెషల్లీ యుఎస్ఏకి వెళ్తే, అక్కడ ఏంటంటే అండి ప్రతిదీ ఎక్స్పెన్సివ్, ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పెన్సివ్, దట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కాంట్ ఎఫర్డ్. అసలు వాళ్ళు ఎఫర్డ్ చేయలేరు ఆ ట్రీట్మెంట్ కాస్ట్లు అనేవి. సో టు
అవాయిడ్ దిస్ థింగ్స్ టు అంటే జనాలు ఇబ్బంది పడకుండా యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మెడికల్ ఇన్సూరెన్స్ అనే ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే జనరల్ గా మిడిల్ క్లాస్ గానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఇంత మనీ అనేది పే చేస్తారు ఇన్సూరెన్స్ కి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపీస్ ఎవ్రీ మంత్ ఒక 100 రూపీస్ కట్టుకుంటూ వస్తారు. వీళ్ళకి ఏమైతుంది, ఈ 65 ఇయర్స్ అట్లా వస్తాయి చూసారా, 65 ఇయర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదన్నా సిజెక్షన్ జరిగినప్పుడు కానివ్వండి, అట్లాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనీ రిలీజ్ చేస్తుంది. అంటే వీళ్ళు కట్టిన దానికి పోను ఇంకొంచెం గవర్నమెంట్ యాడ్ చేసి వీళ్ళ ఖర్చుల్ని గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనమాట. దాన్ని మనం మెడికల్ ఇన్సూరెన్స్ అంటాం. సో ఇందులో గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి, ప్రైవేట్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇండియాలో అనుకోండి గవర్నమెంట్ బాడీస్ అయితే ఆరోగ్యశ్రీ తెలుగు స్టేట్స్ లో అయితే, మళ్ళీ ప్రైవేట్ అనుకోండి బజాజ్, స్టార్ ప్లస్, ఇవన్నీ ప్రైవేట్ వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ లో కూడా స్టేట్ ఉంటది, సెంట్రల్ ఉంటది. మనకి స్టేట్ ఏమో ఆరోగ్యశ్రీ, సెంట్రల్ కి అయితేనేమో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయి. సేమ్ అలానే యుఎస్ఏ లో కూడా అంతే గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అంటే ఫెడరల్ గవర్నమెంట్ అక్కడ అంటారు, అక్కడ సెంట్రల్ అని కాదు ఫెడరల్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఏంటి అని అంటే మెడికేర్ సర్వీసెస్ అంటారు. ఓకేనా, మెడికేర్ సర్వీసెస్ ఇస్తారు. మెడికేర్ ఎవరెవరికి ఇస్తారంటే ఎవరికైతే 65 అండ్ అబోవ్ ఉంటాయో, ఎవరికైతే ఇన్కమ్ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ పోతుంది చూసారు, కిడ్నీ ఫంక్షనింగ్ లేని వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళకి ఫెడరల్ గవర్నమెంట్ నుంచి మెడికేర్ సర్వీసెస్ కింద మనీ రిలీజ్ అవుతాయి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు. ఇంకోటి ఉంటది స్టేట్ పాలసీ ఉంటది మనకు ఆరోగ్యశ్రీ లాగా, దాన్ని వాళ్ళు ఏమంటారంటే మెడికేడ్ సర్వీసెస్ అంటారు. అందులో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సేమ్ ఏదైనా ట్రీట్మెంట్ కి వెళ్ళేటప్పుడే స్టేట్ గవర్నమెంట్ మనీ రిలీజ్ చేస్తుంది. ఇది యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ అన్నమాట. ఇందులో వీళ్ళ సైకిల్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఏమవుద్ది అని అంటే మనం ఎంబీబీఎస్ ఇట్లాంటిది ఎండి ఏదైనా చదివి మన ఓన్ క్లినిక్ పెట్టుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవుతారు. ఓకేనా, ఫిజిషియన్ ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో టైఅప్ పెట్టుకుంటాడు అనమాట. ఓకే, పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ కడతా ఉంటాం ఎవ్రీ మంత్. ఇప్పుడు ఒకటేసారి 2 లక్షలు ట్రీట్మెంట్ ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కాబట్టి చిన్న చిన్నగా పోగు చేసుకుంటూ వస్తాం. మనం కిడ్నీ బ్యాంక్ లో ఎలా డబ్బులు వేసుకుంటామో అంతే కదా మెడికల్ ఇన్సూరెన్స్ అంటే. సో వేసుకుంటూ వస్తాం. మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే ఇన్సూరెన్స్ కడుతున్నామో సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అదే డాక్టర్ తో టైఅప్ అయి పెట్టుకుంటే ఓకే. కొన్నిసార్లు అవుతారు, కొన్నిసార్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో డాక్టర్స్ కూడా పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదైనా బిజినెస్ తేడా వచ్చినప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయడం అట్లా ఉంటుంది. ఒకవేళ పెట్టుకున్నారు అనుకోండి, వాట్ ఇఫ్ దే హ్యావ్ టైఅప్స్, పేషెంట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫీవర్ వచ్చింది, ఒక 3 days నుంచి ఫీవర్ వస్తుంది, పేషెంట్ ఇంకా టైర్డ్ అయిపోయాడు, హాస్పిటల్లో చూపించుకుందాం అనుకుంటున్నాడు. వాట్ పేషెంట్ ఇన్ యుఎస్ డూ ఇస్ దట్ వాళ్ళకి జనరల్ ఫిజిషియన్ అని ఒకడు ఉంటాడు అనమాట. ఓకేనా, ఆ జనరల్ ఫిజిషియన్ ఏం చేస్తాడు, ఈ పేషెంట్ కి ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉంటాడు కదా, పేషెంట్ ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఫోన్ చేస్తాడు, రే నాకు మరి ఇలా 3 రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా, నేను డాక్టర్ కి చూపించుకుంటా అంటాడు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏ జనరల్ ఫిజిషియన్ అయితే వాడితో టైఅప్ పెట్టుకున్నాడో వాడితో కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి పేషెంట్ కి స్కెడ్యూల్ చేస్తాడు, అపాయింట్మెంట్ బుక్ చేస్తాడు అనమాట. ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సేమ్ కదా, ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం అంతా సేమ్ కదా. సో ఆవిడ ముందు స్టాఫ్ ఉంటది కదా, ఫ్రంట్ డెస్క్ స్టాఫ్, ఆవిడ ఇన్సూరెన్స్ కంపెనీ పేపర్స్ తీసుకుంటది, చూసుకుంటది అన్ని ఓకే మ్యాచ్ అవుతున్నాయి అన్న తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తుంది. డాక్టర్ దగ్గర పంపిస్తే అప్పుడు డాక్టర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఏదైనా ల్యాబొరేటరీ టెస్ట్ మరీ సివియర్ అనుకోండి, ల్యాబొరేటరీ టెస్ట్ చేసేదేమైనా ఉంటే చేసి ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాడు. ఓకేనా, ఒకవేళ లేదు మీరు స్టార్ ప్లస్ కి కడుతున్నారు, డాక్టర్ ఏమో స్టార్ ప్లస్ తో టైఅప్ అయి లేడు, అప్పుడు ఏమవుద్ది అని అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చెప్తాడు, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ టైఅప్స్ హియర్ అని చెప్పేసి యూ హ్యావ్ టు ట్రావెల్ పక్క స్టేట్ కి అని చెప్తాడు. లేదనుకోండి ఇప్పుడు క్లినిక్ కి వెళ్తాడు, కాకపోతే ఈసారి జేబులోంచి డబ్బులు పెట్టేసుకొని
ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాట్ ఇఫ్ ద పేషెంట్ క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, డాక్టర్ చూశాడు, చూసిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడంటే పేషెంట్ కి ఒక కేస్ షీట్ తయారు చేస్తాడనమాట. అంటే ఈ పేషెంట్ నా దగ్గరికి ఈ రోజు వచ్చింది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ ల్యాబొరేటరీ టెస్ట్ చేయించుకుంటే ఈ డిసీజ్ బయటపడింది, టాబ్లెట్లు ఇచ్చాను అని చెప్పేసి మొత్తం ఏమేమి టాబ్లెట్లు ఇచ్చాను, ఎంత డోసు, మొత్తం ఒక కేస్ షీట్ వస్తుంది. ఓకేనా? టైం లేదనుకోండి డాక్టర్ కి, డెక్టాఫోన్ లో మొత్తం రికార్డ్ చేసి మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కి పంపిస్తాడు. ఆ ట్రాన్స్క్రిప్షనిస్ట్ దాన్ని నీట్ గా అలైన్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే మెడికల్ కోడర్స్ కి పంపిస్తాడు అనమాట. ఈ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి అర్థం కాదు కదండి. ఎపెండెక్టమీ అంటే తెలీదు, తర్వాత ఫ్లూ అంటే తెలీదు, కోవిడ్ అంటే తెలీదు. అంటే కోవిడ్ అంటే ఐడియా ఉంటది, ఎక్కడొచ్చింది, ఏం జరిగింది అన్న విషయం ఏమీ తెలీదు. సో మెడికల్ కోడింగ్ వాళ్ళకి ఇవన్నీ అర్థం అవుతాయి, మనం నేర్చుకుంటాం కాబట్టి. ఈ మెడికల్ కోడర్స్ ఏం చేస్తారు అనంటే చక్కగా వీటికి ఒక్కొక్క డయాగ్నోసిస్ కి ఒక్కొక్క కోడింగ్ ఇస్తారనమాట. కోడింగ్ ఇచ్చేసి దాన్ని బిల్లర్స్ కి పంపిస్తారు. ఓకేనా? దాన్ని బిల్లర్స్ కి పంపించేసి ఏం చేస్తారు, ఈ బిల్లర్స్ ఏం చేస్తారంటే ఓకే యూరిన్ టెస్ట్ చేశారా, ఓకే $12, ఓకే బ్లడ్ టెస్ట్ చేశారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేశారు, దీనికి $10 అని అసైన్ చేస్తారు. అక్కడి నుంచి అది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే వాడు చెప్పిన దానికి మన దగ్గర ఇన్సూరెన్స్ కట్టించుకునేటప్పుడు చెప్తాడు దేనికి ఇస్తాను, దేనికి ఇవ్వనని. మీకు జనరల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ సర్జరీకి ఇన్సూరెన్స్ రాదు. ఓకేనా? మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మీ డబ్బులు పెట్టి చేయించుకోవాలి తప్ప ఇన్సూరెన్స్ రాదు. ఓకే, దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ బ్యూటీ. బట్ ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ హార్ట్ అటాక్ అండ్ స్టంట్ వేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. సో ఇట్లుంటాయి అనమాట. సో వాడు చూసుకుంటాడు అనమాట మ్యాచ్ అవుతుందా లేదా అని. మ్యాచ్ అయితే డబ్బులు రిలీజ్ అవుతాయి, ఓకే, హాస్పిటల్ కి మనీ వెళ్ళిపోతాయి మీకు జరిగిన ట్రీట్మెంట్ కి. మ్యాచ్ అవ్వలేదు, డాక్టర్ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఎక్స్ట్రా మనీ కోసం ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేస్తాడు. సెలైన్ పెట్టాల్సిన అవసరం ఉండదు, సెలైన్ పెడతాడు. ఆ ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంజెక్షన్ చేస్తాడు మనీ కోసం. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని మ్యాచ్ చేసుకొని చూసి దీనికి అంత ట్రీట్మెంట్ అవసరం లేదు కానీ ఇచ్చారు, ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ కోడింగ్ వాళ్ళే చేస్తారు ఇదంతా. ఓకేనా? మధ్యలో ఇంకొక టీమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇన్సూరెన్స్ రిలీజ్ చేయను అంటాడు. ఇది నా దాంట్లో లేదు, నేను ఇన్సూరెన్స్ కి ఇంతే లిమిట్ ఉంది, ఇది దాటి నువ్వు ట్రీట్మెంట్ చేసావు, నేను డబ్బులు ఇవ్వను అని అంటాడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఏఆర్ కాలర్స్ అని ఉంటారు. ఓకేనా? ఈ ఏఆర్ కాలర్స్ ఏం చేస్తారు, ఏఆర్ కాలర్స్ అంటే ఏంటి అని అంటే అకౌంట్ రిసీవబుల్ టీమ్ అనమాట. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు అని అంటే డాక్టర్ ఫైనాన్స్ టీమ్ ని పేషెంట్ ని పిలిచి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు ఇన్సూరెన్స్ రాలేదు అంటే ఇది అండి రీజన్. సో యాక్చువల్ గా ఈ ట్రీట్మెంట్ అనేది లేదు కానీ డాక్టర్ మీకు చేశారు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ రాదు అని చెప్తే పేషెంట్ పాకెట్ నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏ గొడవ లేకుండా సామరస్యంగా చేస్తారు. డినయల్ మేనేజ్మెంట్ కానీ. ఓకేనా? ఇగో ఇక్కడ ఉంది చూడండి, డినయల్ రిజల్యూషన్ అని చెప్పేసి. సో వాళ్ళు ఇదంతా ఫాలో అవుతారు అనమాట. ఫాలో అప్ చేసుకొని మధ్యలో ఒకటి రాజీ చేసేసి పేషెంట్ మనీ కడతారు. సో ద కేస్ విల్ బి సాల్వ్ దేర్. అంటే కేస్ అంటే ఇన్ ద సెన్స్ మనీ విల్ బి గోన్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ ద డాక్టర్ విల్ గివ్ సాలరీస్. ఓకేనా? రెవెన్యూ జనరేట్ అవుతుంది. డాక్టర్ పేమెంట్ కి శాలరీ తీసుకుంటారు, వాళ్ళ స్టాఫ్ కి శాలరీస్ రూపంలో వెళ్ళిపోద్ది అనమాట మనీ అనేది. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ? మేడమ్స్, ఉన్నారా అండి? వింటున్నారా? ఎస్ మ్యామ్. ఏమర్థమైంది? ఓకే, సో మీరు నెక్స్ట్ క్లాస్ నుంచి అయినా మాట్లాడతారు అని ఆశిస్తున్నాను.
Okay, so there are 3 types of policies in the USA, like Medicare, Medicaid, and CHIP we call, that is Child Health Insurance Program we say. Okay, so this is the overview of like what is how the American healthcare institute like organizations work. Now I'll show you the textbook of this medical coding. Okay, just a moment. What is this? Kalyani, do you have any idea like what is dermatology? Yes, ma'am. So what is dermatology? Skin specialist, ma'am. Dermatologist is a skin specialist. I asked you what is dermatology. Dermatology, ma'am. What is dermatology? So, okay, let me tell you something. Before we enter into the core topics of anatomy, మనం ఎనాటమీలోకి వెళ్ళటానికన్నా ముందు, సో మనకు దగ్గరకు ఒక పేషెంట్ చార్ట్ వస్తే అందులో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. సో మీరందరూ మెడికల్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళే, సో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి కదా, ఎరిథ్రోసైట్స్ అంటారు, ఫాగోసైట్స్ అంటారు, తర్వాత స్కిన్ ఎలర్జీ అంటారు, డెర్మటైటిస్ అంటారు, డిఫరెంట్ పదాలు వస్తాయి. సో మేక్ ష్యూర్ దట్ యు నో ద మీనింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఓకే మేడం, కామెడీ ఉందా, నెట్ల గుర్తు పెట్టుకుంటారు అని అంటే, సో లెట్ us make it simplified. Okay, so no need to remember the meaning of each and everything. అంటే ప్రతి ఒక్క డిసీజ్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. సో ఇన్స్టెడ్ we can make it simplified just by remembering some common terms. Wait, I'll show you. So see, we call it as word analysis. Okay, we call it as word analysis. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెమటాలజీ అన్నాం. సో ఎవ్రీ వర్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఇక్కడ మీకు 2 చూపించడం చూసి హియర్ ఇన్ దిస్ బిలో ఎగ్జాంపుల్ యూ కెన్ సీ 3 parts. ఓకే, జనరల్లీ we will have prefix, root word, suffix we say. ఓకే, సో రూట్ వర్డ్ అంటే ఏంటంటే మెయిన్ వర్డ్ అని అర్థం. ఇప్పుడు నేను కళ్యాణిని అడిగాను కదా, వాట్ ఈస్ డెర్మటాలజీ అన్నాను. సో హియర్ యూ సీ డెర్మ్ టాలజీ పదాన్ని డివైడ్ చేసుకుంటే, సో డెర్మ్ అనేది ముఖ్యం మనకి ఇక్కడ, ఇట్ మీన్స్ స్కిన్ యాజ్ షీ సెడ్. ఆలజీ, సో ఆర్ లొజీ. లొజీ అంటే ఏంటి అని అంటే చదవడం. ఓకేనా, దేని గురించి అయినా సరే మీరు ఇంకా పండ గుర్తు పెట్టుకోండి, దేని గురించైనా మనం చదువుతున్నాము అంటే లాజీ అని అర్థం. లాజీ ఈస్ నథింగ్ బట్ స్టడీయింగ్. ఓకే, లాజీ ఈస్ నథింగ్ బట్ స్టడీయింగ్. ఓకే, డెర్మ్ మీన్స్ స్కిన్. సో వాట్ ఆర్ వి స్టడీయింగ్ అబౌట్ హియర్? వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ స్కిన్. చర్మం గురించి చదువుకుంటే దాన్ని ఏమంటామంటే డెర్మటాలజీ అంటాం. ఓకేనా, దేనైనా సరే ఇఫ్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, నో వి సే ఇట్ యాజ్ రీడింగ్ ఆర్ స్టడీయింగ్. చదువుకుంటున్నాం అంటాం తెలుగులో. ఇక అది బండ గుర్తి, అది సిమిలర్ గానే మీకు టర్మినాలజీలో చెప్పాలంటే లాజీ, వి కాల్ ఇట్ యాజ్ లాజీ. ఓకే, సో ఇట్లా డెర్మ్, ద కీ వర్డ్ ఈస్ కాల్డ్ రూట్. ఓకే, దాని ముందొచ్చే పదాన్ని ఏదైనా సరే, రూట్ వర్డ్ ముందొచ్చే పదాన్ని ప్రిఫిక్స్ అంటారు, రూట్ వర్డ్ వెనకాల వచ్చేదాన్ని సఫిక్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, హెమటాలజీ. హెమాట్ అంటే బ్లడ్ అని అర్థం, రక్తం. ఏంటండి? ఓకే, సో హెమాట్ మీన్స్ బ్లడ్. లాజీ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ బ్లడ్. సో రక్తం గురించి ఏం చదువుకుంటాం మేడం అని అంటే, దేర్ ఈజ్ ఏ లాట్ టు నో అబౌట్ బ్లడ్.
సో మనకి అనేమియా వస్తుంది, రక్తహీనత. అందులో we will have different types of anemias. అండ్ బ్లడ్ గురించి, సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. మనకి ఏమంటారు, ఎరిథ్రోసైట్స్ ఎన్ని ఉన్నాయి, ఏమంటారు హిమోగ్లోబిన్ ఎంత ఉంది. ఎవరన్నా కళ్ళు తిరుగుతున్నాయి నాకు టైర్డ్ ఉంది అని అంటే ఈవెన్ వి ఆస్క్ రైట్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోయినా. సో వాట్ ఈస్ బ్లడ్ టెస్ట్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ ఇన్ దట్ బ్లడ్ టెస్ట్? ఓకే, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బ్లడ్? Study of blood is called hematology. So similarly we will have certain root words like this, and if you remember words, these words, you can do anything. You will remember the entire diseases. మీకు ఎక్కడ నిద్ర లేపి అడిగినా కూడా ఏ బాడీ పార్ట్ లో అయినా డిసీజ్ చెప్తారు. ఓకేనా? అట్లా ఎట్లా చెప్తారు మేడం అని అంటే I'll show you, wait. See, for example, see here, edin. So something, if there is any word called edin, edin means gland, grandhi an ardham. Okay, so see, a 30-year-old female is admitted in the hospital today morning. Upon diagnosis, it is identified that the patient is having adenoma అని వస్తుంది పేషెంట్ చార్ట్. ఈ ఎడినోమా ఏంటి, ఏడు నుంచి వచ్చింది, ఇప్పుడు ఆ డిసీజ్ అంతా ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే నో నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. ఎడిన్ మీన్స్ గ్లాండ్. సో షీఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ సమ్ గ్లాండ్, ఎడినో. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్ అయినొచ్చు, థైరాయిడ్ గ్లాండ్ అయినా ఉండొచ్చు, ఇంకేదైనా గ్లాండ్ అయి ఉండొచ్చు. ఇట్ వాజ్ నాట్ మెన్షన్ దే, సింప్లీ దే సెడ్ ఎడినోమా. ఎడిన్ మీన్స్ గ్లాండ్, ఓమా మీన్స్ ట్యూమర్, గడ్డ ఉందన్నమాట. ఓకేనా? ఎడినోమా అంటే గ్లాండ్స్ కి గడ్డ అయిందామకి. సో వాట్ డాక్టర్ డూ ఇస్ దట్ డాక్టర్ విల్ డూ బయాప్సీ. సో వాట్ ఈస్ బయాప్సీ అగైన్? బై మీన్స్ లివింగ్, ఏ బయాలజీ అని అంటాం కదా మనం. బై అంటే ఏంటి, లివింగ్ అని అర్థం. సిమిలర్లీ హియర్ బై మీన్స్ లివింగ్. ఆప్సీ means examination. Any word it is you take. If you see opsy, it means like visual examination only. So here in this biopsy, a living tissue is subjected for examination. So what the doctor do is that the patient got adenoma now, so she is having some tumor, గడ్డలైన గ్లాండ్స్ కి. డాక్టర్ ఏం చేస్తాడు, కొంచెం కట్ చేస్తాడు, తీసుకొని పోతాడు, బయాప్సీకి పంపించిన శాంపుల్ అంటారు కదా. సో లివింగ్ టిష్యూని కట్ చేసి తీసుకొని వెళ్ళి టిష్యూ కల్చర్ చేసి అది బినైనా మాలిగ్నెంట్ అని చూస్తారు. సో బినైన్ అంటే ఏంటి, అక్కడ వరకే ఉండి ఆగిపోతుంది, పక్కన సెల్స్ కి స్ప్రెడ్ అవ్వదు క్యాన్సర్ అనేది. సో కట్ చేసి తీసేస్తే తగ్గిపోతుంది. మాలిగ్నెంట్ అంటే ఏంది, ఇది డిఫరెంట్ సెల్స్ కి పాకుతా ఉంటది. సో అట్ ద ఎండ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండు అని అంటాం కదా. సో ఒక స్టేజ్ లో ఒక పార్ట్ కి క్యాన్సర్ వచ్చి ఇంకో పార్ట్ కి స్ప్రెడ్ అవుతా ఉంటది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మాలిగ్నెంట్ ట్యూమర్. So now the doctor will cut a small part from your body and examine it under a microscope. Okay, did you understand how we are going to study about a particular disease? Is it clear, or am I going too fast, too slow? మేడమ్స్ మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు భయం వేస్తుంది అప్పుడు. అర్థమవుతుంది మేడం మంచిగా. ఏం అర్థమైంది చెప్పు నువ్వు? డిసీజ్, స్కిన్ డిసీజ్, అది మీరు ఏం చెప్పారు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ శర్మిల. ఓకే, see Sharmila, if you don't understand, no, like don't feel hesitated, you ask me, I'll repeat it 10 times also. So here our agenda is to make you know, understand the concept. Okay, so please don't hesitate, and that's okay. Sometimes we don't understand few things, and I'll repeat it again. Okay, I'll try to explain it in the easiest way. Okay, Kalyani, మీరండి? అర్థమవుతుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి.
So Rajeshwari garu, I don't want to disturb you. I understand your condition. You text me if you don't understand anything. Okay అండి. ఓకే, సో మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటాము అని అంటే, the way how we are going to learn is that today I told you the general introduction, like how the US government work, like not government completely, we can say how the US medical thing were run. And tomorrow I'll start the first topic that is related to this medical terminology. So రేపు మనం మొత్తం మెడికల్ టర్మినాలజీ నేర్చుకుంటాం, చాలా సింపుల్ గా, ఈజీగా. ఓకే, సో స్టిల్ we have some time, so what is the point of wasting the time? I'll explain you the remaining things. So see, so edin means gland. ఆర్థరైటిస్ వచ్చింది అంటారు కదా పెద్దవాళ్ళకి, we say arthritis, no? Arthur means joint. Anywhere you see, whatever you see, if you see something like Arthur, consider it as joint. Okay, arthritis. Itis means inflammation. Okay, itis means inflammation. Arthur means joint. So inflammation, what got inflamed? ఏం వాసింది? జాయింట్స్ వాసినాయి. ఎక్కడ వాసినాయి? కాళ్ళ దగ్గర వాయచ్చు, భుజం దగ్గర వాయచ్చు, కీళ్ళ దగ్గర వాయచ్చు, ఎక్కడైనా వాయచ్చు. Anywhere in the body, the joint may have inflamed. Okay, that is called arthritis. Arthritis not only confined to knees. ఓన్లీ నీస్ దగ్గరే ఆర్థరైటిస్ రావండి. జనరల్ గా జాయింట్స్ వాస్తే దాన్ని ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి షోల్డర్స్ దగ్గర వాస్తుంది, అప్పుడు కూడా ఆర్థరైటిసే. కొంతమందికి నీస్ దగ్గర వాస్తుంది, అది ఆర్థరైటిసే. ఓకే, నెక్స్ట్ బయో. బై మీన్స్ లైఫ్, బయాలజీ. బై మీన్స్ లైఫ్. O is a vowel which helps you in combining two words. రూట్ వర్డ్ సఫిక్స్ గానీ, కొన్నిసార్లు రెండు రూట్ వర్డ్స్ గానీ మనకి అవెల్స్ అనేవి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. సో బై మీన్స్ లైఫ్, లాజీ మీన్స్ స్టడీ. హియర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ లైఫ్. ఓకే, నెక్స్ట్ కార్సిన్ మీన్స్ క్యాన్సర్. ఓకే, కార్సిన్ మీన్స్ క్యాన్సర్. ఓమా మీన్స్ ట్యూమర్, గడ్డ అన్నమాట. ఓకేనా, క్యాన్సరస్ ట్యూమర్. ఉత్తగడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అంటారు కదా. ఇప్పుడు మామూలుగా మనకు సెగ్గడ్డలు కూడా అవుతాయి. I don't know how many of you are aware of this సెగ్గడ్డ. Like during summer seasons, no, when our body generate too much of it, we will get this tumor and all that filled with pus, blood and all these things. That is different. Cancer is different. Okay, ఇప్పుడు మనకి జనరల్ గా వచ్చే గడ్డలు స్ప్రెడ్ అవ్వవు. But if you have cancerous tumor, no, that may get spread if it is malignant. Okay, I'll explain you what is malignancy and benign in the next class. Next, cardi. Cardi means heart. O is a vowel, combining vowel. Logy means study. So here we are going to study about heart. Cardiology means studying about heart. Logist means physician, we can say. Cardiologist, okay, means the person who is specialized in studying this heart related things. Okay, cephal means head. Okay, ick means pertaining to, means something related to head, we can say. Okay, ఏదైనా హెడ్ కి సంబంధించింది cephalic అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ లైక్ cerebr. ఓకే, cerebrum. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. మన తల నెత్తి మీద చేయబెట్టుకున్నాం అనుకోండి, ఆ పైన తగిలేదు మొత్తం సెరిబ్రమ్ అంటారు. ఓకేనా, సెరిబర్. మీకు ఎక్కడైనా సరే, ఏ డిసీజ్ లో అయినా సరే సెరిబర్ అని అనిపిస్తే సింప్లీ ఇట్స్ కాల్డ్ సెరిబ్రమ్. దట్స్ ఇట్. ఇట్ షుడ్ బి బ్లైండ్, సెరిబ్రమ్. నెక్స్ట్ CIS మీన్స్ టు కట్. కట్ అంటే ఏంటంటే చిన్న బొక్క పెట్టారంటారు చూసారా, బాడీకి బొక్క పెట్టాడు అంటారు కదా. ఓకేనా, ఇన్సిషన్. ఓకేనా, ఇన్సిషన్. ఇన్ మీన్స్ ఇంటూ, sis means cut, to cut. Ion means process. Incision, డాక్టర్ చిన్న బొక్క పెట్టి లాప్రోస్కోపీ చేసి బిడ్డను తీసేసాడు బయటికి, లేకపోతే చిన్న ఆపరేషన్ చేసి తీసేసాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సిషన్. చిన్న బొక్క పెడితే దట్ ఈస్ కాల్డ్ ఇన్సిషన్. సిస్ మీన్స్ ఇన్, టు కట్. ఓకే, నెక్స్ట్ క్రిన్ మీన్స్ టు సెక్రిట్. ఓకే, ఎండోక్రైన్. ఎండో means within, inside we say.
Crine means to secrete. So endocrine means something is secreted inside your body. ఓకే, డైరెక్ట్లీ ఇంటూ యువర్ బ్లడ్ స్ట్రీమ్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే హార్మోన్ సెక్రెట్ చేస్తాయి. ఎట్లా? డైరెక్ట్ గా బ్లడ్ లోకే. మరి మిగతా ఏం చేస్తాయి మేడం అంటే పైపులు ఉంటాయి వాటికి, మిగతా వాటికి ఎగ్జోక్రైన్ అంటాం. అవి పైపుల్లో రిలీజ్ చేస్తాయి అనమాట. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. నెక్స్ట్ సిస్ట్. సిస్ట్ అంటే ఏంటంటే అండి, జనరల్ గా మనకి సిస్ట్ అంటే అది వేరు. సిస్ట్ అంటే ఏంటంటే ఒక బ్యాగ్ లాగా, ఒక సంచి అని అర్థం. నీళ్లు క్యారీ చేసి ఒక సంచి. మీ యూరినరీ బ్లాడర్ ఉంది సరే, దాన్ని సిస్ట్ అనే అంటారు. యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది? ఫ్లూయిడ్ ని కలెక్ట్ చేస్తుంది, యూరిన్ ని కలెక్ట్ చేస్తుంది. సో సిస్ట్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ లైక్ వీ కెన్ సే దట్ ఏ బ్యాగ్ లైక్ సాక్, ఒక సంచి అని అర్థం అనమాట. దాంట్లో ఫ్లూయిడ్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ సిస్ట్. సో జనరలీ యువర్ యూరినరీ బ్లాడర్, యూ కెన్ ఇమాజిన్ యువర్ యూరినరీ బ్లాడర్ యాజ్ యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ సైట్. సైట్ మీన్స్ సెల్. ఓకేనా? కణం, సెల్ అని అర్థం. లజీ అంటే స్టడీ అని అర్థం. మనం కణాల గురించి చదువుకుంటాం అనమాట. దట్ ఇస్ కాల్డ్ సైటాలజీ. ఓకే, డెర్మటైటిస్. Can someone tell me what is like dermatitis? You heard, you know what is derma now, you know what is itis now. You tell me what is dermatitis. Sharmila, can you give it a try? You have to speak the class. If you are not speaking in the class, even I will not speak in the class. It's up to you then. Inflammation of skin, ma'am. Very good. So the skin is going to get inflamed, maybe because of any reason. Okay. ఏ కారణమైనా సరే స్కిన్ వాస్తే, అంటే ఎలర్జీ వచ్చినా, లేకపోతే ఏదైనా మీద పోసుకున్నా, చేతి మీద వేడి నీళ్ళు ఏదైనా పడినా, చర్మం వాసింది అనుకోండి, దెన్ వి కాల్ ఇట్ యాజ్ డెర్మటైటిస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఇస్ దిస్ సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అండ్ వర్డ్ రూట్స్. సో మీకు ఇవి వచ్చినప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ చాప్టర్ నుంచి నాతో అవసరం ఉండదు. యూ విల్ బి టెల్లింగ్, ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యూ ద అనాటమీ. సో ఇదిగోండి, మీకు డెర్మటాలజీ చెప్పాడు, డెర్మటైటిస్ అన్నాను అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, చర్మం వాసిందా వీడికి, ఎందుకు వాసిందో, ఏమైందో. సో యూ విల్ బి అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ మనం ఎండోక్రైనాలజీ చెప్పుకుంటున్నప్పుడు ఎడినోమా అని అంటే ఓకే, గ్లాండ్స్ కి క్యాన్సర్ వచ్చింది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జనరల్ గా ఇంకొకటి ప్యాంక్రియాటెక్టమీ. ఎక్టమీ అంటే బాడీలోంచి ఆపరేషన్ చేసేసాం. నెక్స్ట్ టైం ఐ మే టెల్ యూ లైక్ దిస్. 50-year-old patient is admitted in a hospital and a small incision was made to his wound అంట. ఇన్సిషన్ అంటే వాడికి ఏం చేశారు అనే క్వశ్చన్ రావద్దు. ఇన్సిషన్ అంటే ఏంటి? చిన్న బొక్క పెట్టారు అనమాట వాడికి. ఏ పస్ తీసేయడానికో దేనికో హోల్ పెట్టారు అని అర్థం. సో దీస్ థింగ్స్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద పేషెంట్. సో ఇప్పుడు మీరు మొత్తం డిసీజ్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్ళి ఐటిస్ అని పదం వెనక ఐటిస్ అని వచ్చిందంటే బ్లైండ్ గా వాసింది అంతే, ఇంకా వాపు. వాడికి ఇన్ఫ్లమేషన్ అయింది. ఇన్ఫ్లమేషన్ ఎందుకు అవుద్ది? ఇన్ఫెక్షన్ వస్తే అవుద్ది, ఏదైనా గుద్దుకుంటే అవుద్ది. సో అట్లా అనమాట. ఇది మీకు బేసిక్ కింద చూడండి. ఈ స్క్రాచ్ అర్థమైంది అనుకోండి, మీరు ఏ మెడిసిన్ ఎక్కడ వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నా కూడా అర్థం అవుద్ది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? Okay. So then, so this is all for today. So from tomorrow onwards, I'll start you the real classes. Like today is also real class. Like I'll start the first topic of anatomy, like the basic terminology and all. Then I'll go with dermatology, gastroenterology, and everything later. Okay.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Have a nice day. Thank you.